మార్నింగ్ కాన్ఫరెన్స్ కు చేరొచ్చిన ప్రియులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో నా ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయం 4758వ రోజుకు మనం వచ్చాము. దేవుడు తన మహాకృపను బట్టి మనం నడిపిస్తూ ఉన్నాడు. అందరి బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రతి ఉదయం ఆయన పాసనలో మనం చేరి వచ్చి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ మన విశ్వాస జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి దేవుడు కృప చూపిస్తున్న రీతిని బట్టి దేవునికి కోటాను కోట్ల స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయ కాలము మార్నింగ్ కాన్ఫరెన్స్ ను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. బ్రదర్ ఇజ్రాయెల్ గారు ప్రార్థన చేసి కూడిక ప్రారంభిస్తారు. గారు వందనాలు బ్రదర్. వందనాలు అన్నా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, మహిమగల దేవ, కనికరపూర్ణుడా, ప్రేమామయుడా, దయాళుడా, నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మరొక నూతన దినాన్ని మాకు ఇవిగా ఇచ్చి మా పడకల నుండి మమ్మల్ని సజీవులుగా లేపి తిరిగే ఉదయకాలం నాయన మార్నింగ్ కాన్ఫరెన్స్ జూమ్ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ చేసి స్తుతించి నిన్ను కొనియాడి కనపరిచి కృపను మాకు అనుగ్రహించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. జీవితాలలో మరి నాయన వాటిని ఉజ్జీవింపజేస్తున్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ మాటలను మేము విని వాటిని అనుసరించి జీవించటకు మీ ప్రత్యేకమైన కృపను అనుగ్రహించి సహాయం దయచేయండి. ఇంకా చేరవలసిన బిడ్డలందరినీ సకాలంలో సమయానికి చేర్చి మీరు మహిమను పొందండి. మరి నాయన శ్రద్ధగా మేము ఆలకించి దానిని పాటించే వారం ఉండటానికి మీ కృపను అనుగ్రహించి సహాయం చేయమని మరొకసారి మమ్మల్ని అందరినీ నీ కరుణగల బాహుబల హస్తాలకు అప్పచెప్పుకుంటూ మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున స్తుతులు స్తోత్రాలు చెల్లించి ప్రార్థించి కూడికను ప్రారంభించుకుంటున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. ఇజ్రాయెల్ బ్రదర్ మనం ఇప్పుడు ఒక పాట విందాం. బ్రదర్ మరీదాస్ గారు పాట పాడతారు. మరీదాస్ బ్రదర్. అన్న లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ప్రభువా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఆకాశ మహాకాశముల్ దాని కిందున్న ఆకాశము, ఆకాశ మహాకాశముల్ దానిపైనున్న ఆకాశము, భూమిలో కనబాడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. భూమిలో కనబాడువన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ప్రభువా ఎల్లప్పుడూ నే పాడెదన్. అడవిలో నివసించువన్నీ సుడిగాలియు మంచును, అడవిలో నివసించువన్నీ సుడిగాలియు మంచును. భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును.
లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ప్రభువా ఎల్లప్పుడూ నే పాడెదన్. నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోని జీవారాసుల్ నీటిలో నివసించు ప్రాణుల్ ఈ భువిలోని జీవారాసుల్ ఆకాశముని గురువన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. ఆకాశముని గురువన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై లెక్కించలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. దేవా ఎల్లప్పుడు నే పాడెదన్. అన్నా వందనాలు. థ్యాంక్ యూ. వందనాలు బ్రదర్. ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని వాక్యాన్ని విందాం. మన మధ్య బ్రదర్ షార్జా నుండి బ్రదర్ జోయల్ అబ్రహాం గారు మనకు ధారావాహికగా దేవుని మహిమను గురించి వివరిస్తున్నారు. ద గ్లోరీ ఆఫ్ గాడ్ భాగము 56వ పార్ట్ వచ్చాము. ఈ రోజు దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉండగా ఇంగ్లీష్ లో ఆయన వాక్యం అందిస్తారు. మన ప్రియులు బ్రదర్ కేజే రూఫస్ గారు దాన్ని తర్జుమా చేసి మన తెలుగులోనికి అందిస్తారు. మరి ఇరువురిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ వందనాలు బ్రదర్. ఇద్దరికి పాట వాక్యం కొరకు ప్రార్థన చేసుకున్నాం. బ్రదర్ కె ఇజ్రాయల్ ఆశీర్వాదం గారు వాక్యం కొరకు ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. నేనే బ్రదరు మామిడాడు ఆశీర్వాదం. మీరే బ్రదర్. ఓకే. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ కొందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభువా, ప్రతి ఉదయకాలం మీ పాదాల యొద్దకి చేరి రావడానికి మీరు ఇచ్చిన ఈ మంచి అవకాశంకై మిమ్మల్ని స్తుతిస్తూ పూజిస్తున్నాం. మా ప్రియుల హృదయంలో మీరు పెట్టినటువంటి ఈ భారాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాలంలో మీ ముఖ దర్శనాన్ని చేసుకునే అవకాశం మీరు అనుగ్రహించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రతిదినం ఇలాగున ప్రభువా దేవా, మీ దాసులను బలపరిచి మీరు జరిగిస్తున్న ఈ జూమ్ అంతటిని బట్టి మీకు స్తోత్రాలు. ఇప్పుడు జోయల్ అబ్రహాం గారు నాయన మీ వర్తమానం అందించబోతుండగా మీ దాసుని బలపరచండి, మా అందరితో మాట్లాడండి. ఈ దాసులు రూపస్ గారు అనువాదం చేయడానికి మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ దాసులు ఇరువురిని మీ ఆశీర్వాదాలకు అప్పగించుకుంటూ మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ ఈ శబ్దంతరాలు లేక ఈ ఎక్విప్మెంట్స్ ఏవి కూడా ప్రభువా దేవా ఆటంకాలు లేకుండా చేయమని ప్రార్థిస్తూ చక్కగా పనిచేయడం కొరకు కనికరించమని ప్రభు అయిన క్రీస్తు యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. పిల్లరా, దేవుని వాక్యాన్ని విందాం. బ్రదర్ జోయల్ అబ్రహాం గారు ఇంగ్లీష్ లో వాక్యం అందిస్తూ ఉండగా బ్రదర్ కేజే రూఫస్ కుమార్ గారు ట్రాన్స్లేట్ చేసి మనకు తెలుగులోనికి అందిస్తారు. అందరూ శ్రద్ధగా విందాం, మ్యూట్ లో పెట్టుకొని. వందనాలు బ్రదర్, ఇద్దరికి వందనాలు. Warm greetings to you all in the precious name of our Lord and Savior Jesus Christ, as He has given us one more morning for us. మరి యొక్క ప్రాతకాల దినాన్ని మనకు అనుగ్రహించినటువంటి మన ప్రియ ప్రభువును రక్షకుడైనటువంటి
యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రశస్తమైనటువంటి నామంలో మీ అందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. God has enabled us to enter 2026. దేవుడు మనందరినీ కూడా ఈ 2026వ సంవత్సరంలోనికి ప్రవేశించడానికి మనకు యోగ్యత కలుగజేశాడు. God has given the privilege for us to study God's word and obey Him. This could be another blessed year for us. ఈ యొక్క 2026 సంవత్సరం కూడా మనకు ఆశీర్వాదకరంగా ఉండేలాగున దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక ఆధిక్యతను బట్టి ఆయనకు విధేయులుగానట్లుగా తద్వారా మనం ఆశీర్వాదం పొందడానికి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. God has given us all the strong believers in the Zoom to listen to God's word, examine the scriptures, search the scriptures, and be able to obey the word of God this year. ఈ యొక్క సంవత్సరంలో 2026వ సంవత్సరంలో ఇక్కడ చేరువచ్చినటువంటి జూమ్ లో చేరువచ్చినటువంటి బలమైనటువంటి విశ్వాసులుగా మీరందరూ కూడా లేఖన భాగాల్ని పరిశోధించేవారు కనుక చక్కగా ఈ యొక్క వాక్యాలు వింటూ దేవునికి లోబడుతూ దేవునికి ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ఎంతగానో విశ్వసిస్తున్నాను. As we are continuing our main theme, the study of the glory of God in the context of understanding Olivet Discourse. మనము దేవుని యొక్క మహిమ అనేటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని గురించి ధ్యానించేటువంటి ఆ యొక్క అంశంలో భాగంగా మనము మత్తయి సువార్త 24వ అధ్యాయంలోని యేసు ప్రభు వారు ఒలీవల కొండలపై చేసినటువంటి ఆ యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రసంగాన్ని ధ్యానిస్తూ వస్తున్నాం. Although this is a prophetical book, ఇది ప్రవచనాత్మక గ్రంథమైనప్పటికీ కూడా so we need to understand that the interpretation of different things matters. దీనిలో నుంచి ఉన్నటువంటి చాలా అర్థాలు భావాలు వాటన్నిటిని కూడా మనము పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది. It is a literal interpretation in some places historical, some typological, some prophetical. ఈ కొన్ని చోట్ల ఈ యొక్క అర్థాలు ఏ విధంగా రాయబడ్డాయంటే ఉన్నది ఉన్నట్టుగా అక్షరార్థంగా రాయబడ్డాయి, కొన్ని చోట్ల సాదృశ్య రూపంగా రాయబడ్డాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా మనము అర్థం చేసుకుంటూ ధ్యానించవలసి ఉంది. That is why prophetical books are little complex in interpretation. అందుచేతనే ప్రవచనాత్మక గ్రంథాలు వాటిని ధ్యానించడానికి కొంచెం కష్టతరంగానే ఉంటుంది. But the easiest way of studying it is comparing it with scripture to scripture. కానీ దాని సులభతరంగా మనం చదువుకోవడం దానికి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆ లేఖన భాగాల్ని ఇంకొక లేఖన భాగాలతో పోల్చి చూచినప్పుడు మనకు చక్కగా అర్థమవుతుంది. There is no private interpretation. One preacher a different, another different. It cannot be possible. ఒక వ్యక్తి దాని గురించినటువంటి అర్థం చెప్పేటటువంటి ఆ యొక్క అవసరత లేదు. ఎందుకంటే ఆ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలు అవసరం లేదు. కానీ మనకి దేవుని వాక్యం నుంచే అన్ని మనకి ప్రవచనాలన్నీ కూడా అర్థమవుతాయి. There could be different views and of different groups. It's all because of the different stands people take in understanding the scripture. దేవుని యొక్క లేఖన భాగాల్ని అర్థం చేసుకునేటువంటి ఆ యొక్క క్రమంలో చాలా మందికి వారికి ఉన్నటువంటి ఆ యొక్క ఊహలను బట్టి వారికి ఉన్నటువంటి అవగాహనను బట్టి రకరకాలుగా మాట్లాడుతుంటారు. కానీ మనకు అంతిమ లక్ష్యం లేఖన భాగాలతోనే పోల్చి సరిచూసుకొని అర్థం చేసుకోవాల్సిన వారమైనాం. In our course of study, even today, we are going to look into what is the type of interpretation we are doing in different places so that you are aware of it, and please kindly teach others, especially the youngsters of the church also is my burden. కాబట్టి నాకున్నటువంటి భారం ఏంటంటే మనం కూడా ఈ దినమున అదే యొక్క వాక్య భాగాన్ని ధ్యానించబోతున్నాం. దానిలోని అర్థాలని వాటన్నిటి కూడా పోల్చి చూస్తున్నప్పుడు మీరు అనుభవకులైనటువంటి మీరు కూడా చక్కగా వాటిని ఇంకాను ధ్యానించి ముఖ్యంగా యవనస్తులకు మీరు వాటిని అందించాలనేటువంటి ఆ యొక్క భారాన్ని నేను కలిగి ఉన్నాను. In Olivet Discourse, it's mainly about prophecy about the end of this age. ఆ యొక్క ఒలీవల కొండపైన యొక్క ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశము ఆ యొక్క అంతము ఎప్పుడు వస్తుంది దాని గురించినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు. And that is what we've been seeing from 23, 24 and 25th chapter. అదే ఆ విషయాన్ని మనము మత్తయి సువార్త 23వ అధ్యాయం 24వ అధ్యాయం 25వ అధ్యాయంలో గమనిస్తూనే ఉన్నాం. And we have looked into chapter 24 verse 1 to verse 14. మన మత్తయి సువార్త 24వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల వరకు చదువుకున్నాం. And 15th chapter, last time I had a different perspective. Being a New Year message, I was having a different perspective of a message which could challenge us, which could help us to understand the reality of Babylon versus Jerusalem lifestyle. కానీ నాకున్నటువంటి పోయిన వారంలో మనము 15వ వచనాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు అక్కడ రాయబడినటువంటి
దానియేలు పరిశుద్ధ స్థలమైనటువంటి ఆ యొక్క భారం నాకు కలిగినటువంటి కారణం చేత నూతన సంవత్సరంలో ఆ యొక్క బబులోను తర్వాత మనము ఏ విధంగా బబులోను సంబంధంగా ఉండకూడదు అనేటువంటి అంశాలు నేను భారం కలిగి పోయిన వారం నేను మీతో పంచుకున్నాను. Babel became Babylon of not taking heed to many warnings. ఈ యొక్క బాబేలు అనేటువంటి ఈ యొక్క బబులోను చాలా సార్లు దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా జీవించలేకపోయింది. We also saw it was called the Great Babylon, but always Jerusalem is called the Holy Jerusalem. మన గత వారంలో ధ్యానించినటువంటి రీతిగా బబులోను గురించి రాయబడిన ప్రతి చోట కూడా బలమైనటువంటి పట్టణము మహాపట్టణం అని రాయబడింది, కానీ యెరూషలేముని గురించి అయితే పరిశుద్ధ పట్టణం అని రాయబడ్డం మనం చూస్తాం. As we're going to study today, God willing, 15 to 28 of chapter 24. మనము ప్రభు చిత్తమైతే 15వ వచనం నుంచి 28వ వచనం మనము ధ్యానించబోతున్నాం. Now notice carefully how he starts with verse 15. చాలా జాగ్రత్తగా గమనించండి 15వ వచనాన్ని ఏ విధంగా ఆయన ప్రారంభిస్తున్నాడు. కాబట్టి ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక. So notice carefully, why warn before judgment? Why it is necessary? ఇక్కడ జాగ్రత్తగా చూసినప్పుడు ఒక తీర్పునకు ముందుగా ఒక హెచ్చరిక జారీ చేయబడుతున్నట్టుగా మనం చదువుతున్నాం. ఎందుచేత అది? Because the Jewish history was filled with prophetic warnings before the destruction. ఈ యొక్క నాశనము జరగడానికి ముందు సంబంధించినటువంటి ప్రవచనాత్మకమైన విషయాలు యూదుల చేతిలో ముందుగానే ఆ ప్రవచనాలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. What about Noah before the flood? ఆ యొక్క నోవాకు సంబంధించిన ఆ యొక్క జలప్రలయం రాకమునుపు ఏంటి? He warned them before the flood. ఆ యొక్క జలప్రలయం రాకముందు నోవాకు అందరినీ కూడా చాలా హెచ్చరించాడు. Jeremiah warned before Babylon was destroyed in 586 BC. 586 క్రీస్తు పూర్వము ఆ యొక్క బబులోను నాశనం కాకముందు ఇర్మియా ప్రవక్త కూడా అందరినీ ప్రవచించి వారికి హెచ్చరిక జారీ చేశాడు. By Jesus' days, even the Israel believed God would never allow the temple to fall again. కానీ యూదులు నమ్మేటువంటి విధంగా ఇక్కడ యేసుప్రభు వారు పలుకుతున్నటువంటి మాట ఎప్పుడు ఆ యొక్క మందిరము నాశనం చేయబడుతుంది అనేటువంటి విషయాలు చక్కగా వివరించారు. But notice carefully, when he starts chapter 24 verse 1, what did he say? కానీ మొట్టమొదట ఈ యొక్క మత్తయి సువార్త 24వ అధ్యాయం మొట్టమొదట మాట ప్రారంభించగానే ప్రభు పలికినటువంటి మాటను ఒకసారి గమనించండి. యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడంలో ఆయనకు చూపింపవచ్చిరి. అందుకు ఆయన, మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. Notice carefully. So he is just talking about when Jesus went out and departed from the temple, and his disciples came to him to show him the buildings of the temple. ఇక్కడ మనం మొదటి వచనం చూసినప్పుడు శిష్యులు వచ్చి యేసుప్రభు వారికి ఆ యొక్క దేవాలయపు కట్టడాల్ని ఆయనకు చూపించడానికి వచ్చారు. I think we should have a background about the very building of the temple in its timeline mentioned in the Bible. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి ఆ కాల పరిమితిలో ఉన్నటువంటి ఆ యొక్క మందిరమును గురించినటువంటి ఒక అవగాహన మనము కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. Notice carefully, the first temple recorded in the Bible is Solomon's temple. కాబట్టి మనమందరం ఎరిగినటువంటి రీతిగా బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి రీతిగా మొట్టమొదటి ఆలయము కట్టబడింది సొలొమోను చేత కట్టబడినటువంటి మొదటి ఆలయము. That means the time of Moses till the time of King David's reign. అనగా మోషే కాలము నుంచి కూడా దావీదు యొక్క రాజ్య పరిపాలన వరకు ఉన్నటువంటి ఆ యొక్క కాల పరిమితిలో జరిగింది. Notice carefully, I will just try to take only one reference because that is not my main study. That's an introduction for those of you to understand what happened to the temple. అది నా యొక్క ప్రధాన అంశం కాదు, కానీ ఒక్కొక్క వచనాన్ని గురించి చదువుకుంటూ దాని గురించినటువంటి ఒక పరిచయ వాక్కులు మనం గ్రహించాలని నేను కొన్ని వచనాలు మీకు చూపాలని ఆశపడుతున్నాను. 2 Chronicles chapter 5 verse 14. దినవృత్తాంతం 2వ గ్రంథము 5వ అధ్యాయం. So the historical background we are pulling out to understand what happened to the first or the second or the third and what happened to these temples. Let's quickly look at it.
చాలా అతి త్వరగా మనం ఈ యొక్క మొట్టమొదట కట్టినటువంటి ఆలయం ఏమైంది? రెండవసారి కట్టబడిన ఆలయం ఏంది? ఈ విషయాలన్నీ కూడా మనం చదువుకుంటూ వెళ్దాం. దినవృత్తాంతముల గ్రంథము 5వ అధ్యాయము. Chapter 5, యెస్ verse బ్రదర్. 14. 14వ వచనము. 5:14. Ah. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయిరి. So notice carefully. We can see the chapter 5, verse 2. Solomon assembled the elders of the Israel, all the heads, chief. You see the children, and to bring the ark of the covenant of the Lord out of the city of David, which is Zion. And then, if you read carefully, the priest could not stand to minister by the reason of the cloud, for the glory of the Lord had filled the house of God. 5వ అధ్యాయం 2వ వచనంలో గమనించినప్పుడు సొలొమోను ఆ మందిరము కట్టిన తర్వాత ఎవరెవరిని పిలిచారో యెహోవా నిబంధన మందసము సీమోనును దావీదుపురము నుండి తీసుకొని వచ్చుటకై సొలొమోను పెద్దలను ఇశ్రాయేలు వంశములను అధికారులను అందరినీ తీసుకొని వచ్చి పోగు చేశాడు. కానీ 14వ వచనం వచ్చినప్పుడు ఎప్పుడైతే యెహోవా మందిరం పైన యొక్క మహిమ నిండబడిందో ఆ మేఘమున్న చోట వారు నిలవలేకపోయిరి అనేటువంటి మాట మనం చదువుతున్నాం. The first verse is clear that Solomon made the house of the Lord and it was finished. మనము 5వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడింది సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తము చేశాననేటువంటి మాట. And notice, now let's move into the second temple, which is Zerubbabel's temple. జెరుబ్బాబెలు కట్టినటువంటి ఆ యొక్క రెండవ దేవాలయం ఏంటో మనం ఒకసారి చూద్దాం. So that is Jesus returned, the Jews returned for 70 years of Babylonian captivity. 70 సంవత్సరాల బబులోను చెరలో నుంచి వారు వచ్చిన తర్వాత కట్టబడినటువంటి ఆ యొక్క మందిరము యెరుబ్బాబెలు చేత. And this temple was rebuilt under the leadership of Zerubbabel 515 BC. 515 క్రీస్తుకు పూర్వం 515లో జెరుబ్బాబెలు యొక్క ఆ యొక్క నాయకత్వం కింద ఈ యొక్క మందిరము కట్టబడింది. And this was destroyed by the Romans, that is a general called Titus, when they invaded Jerusalem in AD 70. అదే మందిరము ఏదైతే జెరుబ్బాబెలు కట్టినటువంటి మందిరము క్రీస్తు శకము 71 సంవత్సరంలో రోమా చక్రవర్తి అయినటువంటి వాట్స్ హిస్ నేమ్ బ్రదర్? General Titus. టైటస్ ఆ యొక్క చక్రవర్తి చేత అది కూల్చబడింది. And notice carefully, so Jesus is predicting this temple will be destroyed in Matthew's Gospel 24 verse 2. కాబట్టి యేసు ప్రభువు వారు ఆ మందిరాన్ని గురించి ఆ జరగబోయే విషయాలను చెప్తూ ఈ మందిరము కూడా పడద్రోయబడును అనేటువంటి మాట ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తాం. And notice carefully, that is why they were all startled, the disciples, and they were asking some very pivotal questions now. అందుచేత ఎప్పుడైతే యేసు ప్రభువు వారు ఆ మాట పలికారో ఆయన యొక్క శిష్యులందరూ కూడా చాలా ఆసక్తికరమైనటువంటి ప్రశ్నలు ఆయన సంధిస్తున్నారు. Now I'll also quickly take you to what is the third temple that means. మనం ఇప్పుడు మూడవ ఆ యొక్క దేవాలయము ఏముండబోతుంది అనేటువంటి విషయం గురించి ఒకసారి మనం చూద్దాం. I will call it at the period of the tribulation temple. నేను దీన్ని ఏమని పిలవాలనుకుంటున్నా అంటే శ్రమల కాలంలో కట్టబడుతున్నటువంటి మందిరము. And notice carefully when I say that, notice carefully here what's given. We're going to read now a few passages from Daniel and then 2 Thessalonians. Notice carefully, this will exist in future and will be the temple that the Antichrist will desecrate halfway through the tribulation period. ఎందుచేత ఈ మాట నేను పలుకుతున్నానంటే అది శ్రమల కాలంలో కట్టబడేటువంటి ఆలయం అనేటువంటి మాట మనం మున్ముందు దానియేలు గ్రంథము తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం. అంత్యక్రీస్తు వచ్చినప్పుడు ఇదే ఆలయంలో తాను చేసేటువంటి ఆ హేయకరమైనటువంటి ఆ యొక్క పనుల గురించి చక్కగా రాయబడింది కనుక నేను శ్రమల కాలంలో జరిగే కట్టబడేటువంటి ఆలయంగా దాన్ని పేర్కొన్నాను. Notice carefully Daniel chapter 9, a classic passage of 9:27. కీలకమైనటువంటి దానియేలు గ్రంథము 9వ అధ్యాయాన్ని ఒకసారి మనం గమనించినప్పుడు 9:27. 27వ వచనం, 9వ అధ్యాయం 27వ వచనం. అతడు What is ఒక వారమునకు అనేకులకు నిబంధనను స్థిరపరచును, అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును, హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును, నాశనము చేయువానికి
చేయి వానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగున జరుగును. So notice carefully, in the middle of the 7 years, the prince will break his covenant with Israel, declare ఇక్కడ మనం himself to జాగ్రత్తగా be God. మనం జాగ్రత్తగా చూసినప్పుడు ఆ యొక్క 7 సంవత్సరాల అర్ధకాలంలో ఏం జరగబోతుంది అనే విషయాన్ని పై వచనాల్లో కూడా రాయబడి ఉంది. The prince will break his covenant with Israel. ఇశ్రాయేలుతో తన యొక్క నిబంధనని ఆయన నిలిపివేయనటువంటి మాట కూడా మనం చదువుతాం. And he will declare himself to be the God. అనే దేవుడని చెప్పుకుంటాడనేటువంటి మాటలు కూడా 25-26 వచనంలో రాయబడ్డాయి. He will also take over the temple in Jerusalem and he will forbid the worship of the Lord. ఆ యొక్క మందిరమును తన స్వాధీనం చేసుకోవడమే మాత్రమే కాకుండా దేవునికి అయిష్టమైనటువంటి ఆ యొక్క బలులు అర్పించడం కూడా మనం రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. Notice 2 Thessalonians 2:4 what is mentioned now. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికలో ఏమి రాయబడిందో ఒకసారి చదువుకుందాం. Here you see clearly what's given there. చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడింది. Chapter 2 verse 4. 2వ అధ్యాయము 4వ వచనం. Who ఏది opposes దేవుడనబడునో ఏది పూజింపబడునో దానంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తానే హెచ్చించుకొనుచు తాను దేవుడునని తన్ను కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి. నేను ఇంకను మీ యొద్ద ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది మీకు జ్ఞాపకం లేదా? So notice, who is this? This is the man of sin. ఎవరు ఇక్కడ ఎవరి గురించి ఇక్కడ రాయబడిన చూసినప్పుడు ఆ యొక్క పాపముతో నిండినటువంటి ఆ యొక్క మనిషిని గురించినటువంటి మాటలు ఇక్కడ రాయబడ్డాయి. Notice very carefully. So this is something which is important for us to understand about the third temple, which I call it. That is the temple where we are right now talking about during this time. కాబట్టి ఈ కాలంలో సబల కాలంలో కట్టబడేటువంటి ఆలయం అని నేను పిలిచిన కారణం చేత ఇవన్నీ కూడా ఎవరి గురించి రాయబడ్డాయి ఇవన్నీ అర్థం చేసుకోవడం మనకు చాలా అత్యవసరం. I'm talking about this time is I'm talking about the tribulation time. అనగా సబల కాలంలో కట్టబడేటువంటి ఆలయంగా నేను చెప్పాను. Revelation 11 verse 1 and 2 also emphasizes the same thing. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో కూడా దాని గురించే ప్రత్యేకించి రాయబడి ఉంది. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం verse 1 and 2. మొట్టమొదటి 2 వచనాలు. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించి వారిని లెక్కపెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకు ఇవ్వబడును. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణము కాలితో తొక్కుదురు. నేను నా ఇద్దరు సాక్షులకు అధికారం ఇచ్చేదును. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినములు ప్రవచింతురు. All right. So these are all references for us to understand about the third temple, which is referring to the tribulation temple. కాబట్టి సబల కాలంలో కట్టబడేటువంటి దేవాలయానికి దానికి సమీపముగా రాయబడినటువంటి అర్థం చేసుకొని రాయబడినటువంటి వచనాలని మనం చదువుకున్నాం. This is by the Antichrist. ఇది కట్టబడేది అంత్యక్రీస్తుకు రాయబడినటువంటి మాటలు. Notice also very carefully, this is all prophetically given and these are all mentioned recorded in the word of God. ఇవన్నీ కూడా ముందుగానే ప్రవచించబడ్డాయి. ఇవన్నీ కూడా మనము లేఖన భాగాల్లో లిఖించబడ్డాయి. అవన్నీ కూడా భద్రపరచబడ్డాయి. Nobody exactly knows the timing of this. కానీ ఈ యొక్క సరైనటువంటి సమయము ఎవరికి కూడా తెలియదు. Probably this will be destroyed also as it is mentioned in Revelation 16:17 to 19. Notice that. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనంలో రాసినటువంటి రీతిగా ఇది కూడా కూలద్రోయబడుతుంది, ఇది కూడా నాశనం అవుతుంది అనేటువంటి మాటలు 19వ వచనంలో ప్రసిద్ధమైన మహాపట్టణము 3 భాగములైనటువంటి ఆ కూలిపోయేటువంటి ఈ యొక్క ఆలయాన్ని గురించి కూడా అక్కడ రాయబడి ఉంది ప్రియులారా. So notice carefully, chapter 16 verse 16 is, he gathered them together in a place called Armageddon. ఇక్కడ మనము 16వ వచనం మనం చూసిన హెబ్రీ భాషలో అర్మగిద్దోను చోటుకు వారిని పోగు చేసెను. ఇదిగో నేను దొంగవలే వచ్చుచున్నాను. తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకుగా ఉండి తన వస్త్రము కాపాడుకొని వాడు ధన్యుడు. And notice carefully, he's talking about a great earthquake. తర్వాత ఒక గొప్ప భూకంపము కలవడము అక్కడ మనం చదవగలం. And the great city was divided into 3 parts.
ఆ యొక్క ఆ ఆ యొక్క పట్టణము 3 భాగములైనట్టుగా మనం 19వ వచనంలో చదవగలం. And we know it is talking once again about Babylon. అక్కడ కూడా బబులోను గురించినటువంటి ప్రస్తావన వచ్చినట్టుగా మనం చదవగలం. So notice all these things are recordings of prophetical verses for us. కాబట్టి ఇవన్నీ కూడా ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి అలాగే భద్రపరచబడినటువంటి లేఖనాల్లో భద్రపరచబడినటువంటి విషయాలు. Afterwards, we can also call the fourth temple, which is we have to be very careful when we read that. It's talking about the final temple that is during the millennium time. కాబట్టి జాగ్రత్తగా మనము దేవుని యొక్క వాక్యాన్ని గమనించవలసిన చిట్ట చివరి దేవుని యొక్క ఆలయము అనగా 1000 సంవత్సరాల పాలనలో కట్టబడేటువంటి ఆ యొక్క ఆలయాన్ని గురించినటువంటి మాటలు మనం చదువుకుందాం. Now notice carefully, this will be built on different spot. Now notice that it is spread across in different passages of the Bible. దీని గురించినటువంటి ఒక ప్రస్తావన ఆయా చోట్ల బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల రాయబడి ఉంది. ఒకసారి మనం అవి కూడా చూద్దాం. Isaiah chapter 2, verse 2 to 4. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో, Even in 27 of the same chapter, same book, it's given again. అదే యెషయా గ్రంథం 27వ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది. Let's just read one or two verses there and move on to our main message. ఇక్కడ 1-2 వచనాలు మనం చదువుకొని ముందుకెళ్దాం. Chapter 2, verse 2. 2వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం. అంచెదినములలో పర్వతములపైన యెహోవా మందిరము పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. Now notice carefully here, it is talking about God's kingdom in triumphantly. కాబట్టి ఆ యొక్క విజయవంతమైనటువంటి ప్రభు వచ్చినప్పుడుగా జరిగేటువంటి ఆ యొక్క ఆ సందర్భాన్ని రాస్తూ యెహోవా మందిరము ఏ విధంగా అతి ఉన్నతంగా కట్టబడుతుంది అనేటువంటి అంశాలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. So notice here, the Lord's house shall be established. That's what prophetically Isaiah is telling now. కాబట్టి యెషయా ప్రవక్త చెప్తున్నటువంటి మాట యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడుతుంది అనేటువంటి మాట. What does he say now? All nations, Jews and Gentiles will worship and serve the Lord. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు? యెషయా చూసినప్పుడు ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు కూడా దానిలోనికి వచ్చేదరు అనేటువంటి మాట పలుకుతున్నాడు. He says this could be the God's final purpose for Israel and the human race. కాబట్టి యెషయా చెప్తున్నటువంటి మాటల ప్రకారము ఇశ్రాయేలుకు ఇది ఒక చిట్ట చివరి అవకాశంగా మనం భావించవచ్చు. But what about Ezekiel? Even in Ezekiel chapter 40 verse 5, what does he say? కానీ దీని గురించినటువంటి ప్రస్తావన యెహెజ్కేలు ఏమని ప్రవచించాడో చూచినప్పుడు, These are all great prophetical leaders of those days. ఆ దినాల్లో చాలా గొప్ప ప్రవక్తలుగా పిలువబడినటువంటి ప్రవక్తలు రాసినటువంటి ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు మనం చదువుతున్నాం. Ezekiel 40 verse 5. యెహెజ్కేలు గ్రంథము 40వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. నేను చూడగా నలుదిశల మందిరము చుట్టూ ప్రాకారముండెను, మరియు ఆ మనుషుని చేతిలో 6 మూరల కొలకర్ర ఉండెను. ప్రతి మూరెడు బెత్తెడు నిడివిగలది. ఆయన ఆ కట్టడమును కొలవగా దాని వెడల్పును దాని ఎత్తును 1.5 తేలెను. అతను తూర్పు తట్టున గుమ్మమునకు వచ్చి దాని సోపానము మీదకెక్కి గుమ్మపు గడపను కొలవగా దాని వెడల్పు అనగా మొదటి గడప వెడల్పు 1.5 తేలెను. So notice carefully, this house refers to the temple, that the house of God. There are almost 3 kinds of interpretation to talk about this passage. కాబట్టి ఇక్కడ రాబడినటువంటి వాక్య భాగాన్ని 3 రకాలుగా దీన్ని మనము దాని యొక్క అర్థాలు మనం చెప్పుకోవచ్చు. Some say it's a symbolic temple picturizing the description about the eternal state. నిత్యత్వంలో ఉండేటువంటి ఈ యొక్క నిత్యము ఉండేటువంటి ఈ యొక్క మందిరమునకు సాదృశ్యంగా రాయబడింది అని కొందరు భావిస్తారు. As one group says it's a symbolic temple describing the blessing of the millennium kingdom. అనగా యేసుక్రీస్తు ప్రభువారు 1000 ఏళ్ల పాలనలో దానికి సాదృశ్యంగా ఉండేటువంటి మందిరముగా ఇంకొంతమంది దాన్ని భావిస్తారు. There is a third group which says it's a future literal temple that will be built during the millennium kingdom. అది మూడో గుంపు వారు చాలా బలంగా విశ్వసించేది ఏంటంటే యేసు ప్రభువారి యొక్క 1000 ఏళ్ల పాలనలో కట్టబడేటువంటి అక్షరార్థమైనటువంటి ఆ యొక్క మందిరం గురించి రాయబడింది అనేటువంటి ఆ యొక్క భావన.
Because it's going to be a prophetical one. There are different views on this, but there is something which we have to keep in mind always. కాబట్టి ఇది ప్రవచనాత్మకంగా రాబడింది కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క విధమైనటువంటి భావనలు కలిగి ఉండడం సామాన్యమే. కానీ మనం లేఖనంలో నుంచి నిజమైనటువంటి విషయాలను గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. One day, God's presence and His glory will be restored to His people forever, is definitely sure. ఒక్కటి మాత్రం నిజం ప్రియులారా, దేవుడు వచ్చినప్పుడు ఆయన సమస్త మనల్నందరినీ కూడా ఆయన స్థిరపరచబడబోతున్నాడు. మనం ఆయన ఎదుర్కొంటాం. ఆయనతో కూడా ఎప్పుడు కూడా సదాకాలం ఉండబోతాం అనేది అది మాత్రము ఎప్పుడు కూడా వాస్తవమైంది ప్రియులారా. But quickly to wind up this area, let me just draw your attention to a very inquisitive area of concern. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సరి అయినటువంటి మాటలు కొన్ని చదవాలని నేను ఆశపడుతున్నాను. Revelation 21, verse 22. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 22వ వచనం. Ah, దానిలో ఏ దేవాలయము నాకు కనబడలేదు. సర్వాధికారి అయిన దేవుడకు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నారు. oh, praise the Lord. Now notice this is looking very fascinating, this verse. చాలా అద్భుతకరంగా ఈ మాట రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవాలయం లేదు, గొర్రెపిల్లయే దేవాలయము. Ah, no temple at all. అసలు దేవాలయం అక్కడ లేదు ప్రియులారా. The Lord Almighty and the Lamb are the temple. సర్వాధికారి అయినటువంటి దేవుడు మన ప్రభు అయినటువంటి గొర్రెపిల్లయే మనకు దేవుడుగా దేవాలయంగా ఉండబోతున్నాడు. This is the climax of the prophecies. కాబట్టి ఈ ప్రవచనాలన్నిటికీ కూడా ముగింపుగా ఈ యొక్క మాట రాయబడింది. అదెంతో ఉత్సాహభరితమైనటువంటి మాటలు. If you want to understand the spiritual significance of this, Ezekiel 47 gives a beautiful picture of this. దీనికి సంబంధించినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క అర్థాలు మనం చక్కగా గ్రహించినట్లయితే యేస్కేలు గ్రంథం 47వ అధ్యాయంలో దాని గురించినటువంటి వివరణ ఇవ్వబడింది. That I leave it for your personal investigation and study. If you really want to understand the different stages of spiritual growth by the Holy Spirit, it is Ezekiel 47 verse 1 to 12. యేస్కేలు గ్రంథము 47వ అధ్యాయం మొదటి నుంచి 7 వచనాలు మీకు వ్యక్తిగతంగా మీ ఒక్కొక్కరికి చెప్పాలని ఆశపడతాను. ఎంచేతనంటే వీటి ద్వారా మీరు బలము పొందుకొని పరిశుద్ధాత్మ చేత మీరు నడిపింపబడతారు. కొంచెం దీని గురించి లోతుగా ధ్యానించినట్లయితే. Now let's come to the context where we have to continue is Matthew's Gospel 24 verse 15. మనము ఇప్పుడు దాన్ని కొనసాగించవలసింది మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. Why did Jesus warn them before the judgment? తీర్పుకు ముందుగానే యేసు ప్రభువారు ఎందుకు ఈ హెచ్చరికలు తన శిష్యులకు ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించినప్పుడు, Because Jesus was warning directly, challenging there are false religion, false kind of Christ, which we should not be deceived. ఒకటి యేసు ప్రభువారు వారిని హెచ్చరిస్తూ పలికినటువంటి మాటలు మనం చూసినప్పుడు, మీరు ఎవరును మిమ్మల్ని మోసపరచనీయకుడి, నేనే క్రీస్తునని చెప్పుకునే వారు వస్తారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు అనేటువంటి హెచ్చరిక తీర్పునకు ముందే ఎందుకు ఇచ్చాడు అనేటువంటి అంశాలను మనం ధ్యానిస్తున్నాం. How do we know that? Read the verse, last part of verse 15 carefully. 15వ వచనము చివరి భాగాన్ని మనం చూసినప్పుడు, నాశనకరమైన హే వస్తువు పరిశుద్ధ స్థలమందు నిలుచుట మీరు చూడగానే చదువువాడు గ్రహించుగాక, యూదులో ఉండువారు కొండలకు పారిపోవలెను. Can you see జాగ్రత్తగా that word? గమనించండి. Whosoever readeth, let him understand. Is given that? yes brother. Ah. ఇక్కడ చక్కగా రాబడినటువంటి యేసు ప్రభు వారు పలికినటువంటి మాట, ఇవి మీరు చూచినప్పుడు చదువువాడు గ్రహించుగాక. You see that? Those who read the prophetical passages must understand, not for information this is. కాబట్టి ప్రవచనాత్మక గ్రంథాలు లేదా వచనాలు మనం చదువుతున్నప్పుడు కేవలం సమాచారం కోసం మాత్రం కాదు, గాని చదువుచున్నవాడు వాటిని మనం గ్రహించవలసిన వారంగా ఉన్నామని యేసు ప్రభువారు తాను స్వయంగా చెప్పినటువంటి మాట. This is the first century Jews were trained to read between the lines. ఎంచేతనంటే యూదులు కూడా ఆ యొక్క మొదటి శతాబ్దంలో ఒక్కొక్క వచనాన్ని కూడా వారు ధ్యానిస్తూ వచ్చారు, లేఖన భాగాల్ని. Jesus was signaling the spiritual insight, not the national zeal it is required alone. కేవలము ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క దేశాన్ని గురించినటువంటి దేశభక్తిని గురించి మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైన విషయాలు వారు గ్రహించాలని యేసు ప్రభువారు పలికినటువంటి మాటల్ని మనం చూస్తున్నాం. The first century Jews were expected a Messiah warrior to come.
మొదటిది శతాబ్దపు యూదులందరూ కూడా ఒక గొప్ప వాళ్ళు పరిపాలించబోయేటువంటి మెస్సయ్య వస్తాడని ఎదురు చూచారు. The Jewish zealots, so zealous they were, they believed God would fight for them if they resisted Rome. వారికి ఉన్నటువంటి రోషం ఎంతగా ఉందంటే మా కోసమే ఆ యొక్క ఎంత పౌరుషము కలిగి ఆ మెస్సయ్య వచ్చినప్పుడు రోమా సామ్రాజ్యాన్ని ఎదుర్కొంటాడనేటువంటి ఆ భావనలో వారు ఉండేవారు. That is what is beautifully picturized here in 16, 17, 18th verse. అదే విషయాలు 16, 17, 18 వచనాల్లో చాలా చక్కగా వారిని గురించి ఉద్దేశించి రాయబడ్డాయి. You see Jesus what he యూదయలో said. ఉండేవారు కొండలకు పారిపోవలెను. Jesus what he said, notice that carefully. యేసు ప్రభువారు ఏం చెప్పారో జాగ్రత్తగా గమనించండి. Verse 16 వచనం 16, 17, 18 talking about they flee, they run, they want to take away things from their house, they want to take their clothes and go. యేసు ప్రభువారు పలుకుతూ చెప్పిన మాటలు మనం చూసినప్పుడు ఆ యొక్క దినము వచ్చినప్పుడు వారు పారిపోతారు, పరిగెట్టి వెళ్ళిపోతారు, వారి యొక్క వస్త్రాలు తీసుకొని రావడానికి తిరిగి వస్తారు. ఇవన్నీ కూడా చేయవద్దు అనేటువంటి మాటల్ని మన 16, 17, 18 వచనాల్లో మనం చదవగలం ప్రియులారా. So Christians are these kind of Christians are fleeing Jerusalem to Pella, where Roman armies are withdrawing briefly. ఇంకా ఈ యొక్క క్రైస్తవత్వం ఏ విధంగా ఉందంటే రోమా యొక్క సైన్యం వచ్చినప్పుడు ఏ విధంగా భయపడి వెళ్తారో ఆ విధంగా భయపడినటువంటి ఆ యొక్క సాదృశ్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. And notice very carefully, when you come here to verse 19 and 20, it is a distress. Verse 16, 17, 18 talks about the escape, but verse 19 and 20 talk about the distress they go through. మనం 16, 17, 18 వచనంలో అయితే వారి యొక్క వారి పారిపోవడం అనేది మనం చూస్తాం. కానీ 19, 20 వచ్చినప్పుడు వారికి వచ్చేటువంటి శ్రమలను గురించినటువంటి మాటలు కూడా పలకబడ్డాయి. So here it is almost literal translation. As you go on, it will be prophetical. Sometimes it is literal, sometimes prophetical, sometimes it is sign-based prophecies. ఇక్కడ ఈ ప్రవచనాత్మకమైనటువంటి మాటలు రాయబడినప్పటికీ కొన్ని చోట్ల అక్షరార్థమైనటువంటి అనువాదం చేయబడింది. కానీ మనము ప్రవచనాత్మకమైనటువంటి విషయాలను కొంచెం ఆత్మీయ రీతిగా కూడా వాటిని అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకుంది ప్రియులారా. What is mentioned here? Notice what all things he mentions as he talks in verse 20, 22. But pray that your flight be not in winter, neither in the Sabbath day. ఏంటి ప్రభువారు చెప్పినటువంటి మాట 20 వచనంలో, అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవుట చలికాలం అందేనను విశ్రాంతి దినమందేనను సంభవింపకుండాలని ప్రార్థించుడి. Why did Jesus mention about pregnant women and winter and Sabbath? ఎందుకు యేసు ప్రభువారు గర్భిణుల గురించి, పాలిచ్చు వారి గురించి, తర్వాత ఆ యొక్క విశ్రాంతి దినాన్ని గురించి ఆ మాటలు పలికారో చూసినప్పుడు, Sabbath travel laws were restricted in movement. ఏం చేస్తారంటే సబ్బాతు దినమున, విశ్రాంతి దినమున వారు ఎక్కడికి కూడా వెళ్ళటానికి వీలు లేదు. And pregnant women were physically vulnerable during this age. ఈ యొక్క పరిస్థితుల్లో ఈ యొక్క గర్భిణులకి చాలా ప్రమాదం ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి యేసు ప్రభువారు మాట పలికారు. But he grounded the prophecy in real human suffering, not in just abstract theology. కాబట్టి ఆయన అక్కడ వేదాంతపరమైనటువంటి విషయాలు కాదు గాని మానవులకు సంభవించబోయేటువంటి నిజమైనటువంటి పరిస్థితుల గురించి ప్రభువారు పలికినటువంటి మాటలు మనం చదువుతాం. So this is exactly referring to the Roman siege of Jerusalem, which is in AD 70. కాబట్టి ఇది చక్కగా మనం చూసినప్పుడు 70వ శతాబ్దంలో రోమా సామ్రాజ్యం ఏదైతే చేసిందో దానికి సాదృశ్య రూపకంగానే కనపడుతుంది మనకి. Historically, if you see that almost 1 million Jews were killed. మనము చారిత్రాత్మకంగా చూసినప్పుడు దాదాపు 10 లక్షల మంది ఆ యొక్క యూదులు చనిపోయినట్టుగా చరిత్ర చెబుతోంది. The temple was completely destroyed. ఆ యొక్క మందిరము కూడా కూలద్రోయబడింది, నాశనం చేయబడింది. Notice carefully, he emphasizes something here. You can see as he go on in verse 21, he's talking about the tribulation. చేత మనము కొన్ని విషయాలు ఆయన ప్రాముఖ్యంగా పలికారు. 21వ వచనం వచ్చినప్పుడు లోకారంభము నుండి ఇప్పటి వరకు అట్టి శ్రమ కలగలేదు, ఇక ఎప్పుడూ కలగబోదని శ్రమల గురించినటువంటి మాటలు ఆయన మాట్లాడడం ప్రారంభించారు. As always you see he's linking with the historical fulfillment and the prophecy together. జాగ్రత్తగా గమనించినప్పుడు యేసు ప్రభువారు పలికే ప్రతి మాటలో కూడా ప్రవచనాన్ని చారిత్రాత్మకమైనటువంటి అంశాలకు పోలుస్తూ ఆయన చక్కగా వివరించినటువంటి రీతిని మనం ఇక్కడ చూస్తాం. He mentions a time everywhere when he mentions prophetically. ఆయన ఎప్పుడు సమయాన్ని గురించి మాట్లాడినా కూడా
ప్రవచనాత్మకమైనటువంటి మాటలు పలుకుతూనే ఆ సమయాలను కూడా వాళ్ళకి బయలుపరిచినట్టుగా మనం ఈ విషయాల్లో మనం చదువుతున్నాం. Notice what he says now. Then shall be great tribulation. గమనించండి. అటు తరువాత అనగా సమయాన్ని చక్కగా చారిత్రాత్మకంగా, ప్రవచనాత్మకంగా ఆయన పలికినటువంటి మాటలు మనం చూస్తాం. అప్పుడు Verse 20. మహాశ్రమ కలుగును అనేటువంటి మాట. In 22, except those days shall be shortened. తర్వాత 22వ వచనంలో ఆయన పలికిన మాట, ఆ దినములు తక్కువ చేయబడకపోయిన ఎడల ఏ శరీరియు తప్పించుకొనడు. There shall be no flesh saved. The elect's sake those days shall be shortened. మరి ఆ మాట పలుకుతూనే ఏర్పరచబడిన వారి నిమిత్తము ఆ దినములు తక్కువ చేయబడునని కూడా ప్రభువారు పలికారు. Notice, don't be confused when the elect word comes. It is talking about the believing Israel elect. That is the one. కాబట్టి తర్వాత పలికినటువంటి మాటల్లో ఏ విధంగా ఇశ్రాయేలు మోసపోతారో ఆ మాటల గురించి కూడా అక్కడ రాయబడ్డాయి. The word elect is there. Please read that, brother. Verse Yes, 22. మనం Elect చూసినప్పుడు ఏర్పరచబడిన వారిని సహితము మోసపరచుటకై అనేటువంటి మాట, ఏర్పరచబడిన వారు కూడా మోసం చేయబడతారు అనేటువంటి రిటర్న్. Here the elect is talking about the believing Israel. We are not talking about us. ఆయన మన గురించి ఏర్పరచబడిన వారంటే మన గురించి అక్కడ ఆయన పలకడం లేదు, కానీ యెషయాలో ఎవరైతే ప్రభు నమ్ముకున్నారో వారిని గురించి ఏర్పరచబడిన వారు అనేటువంటి మాట, వారిని గురించి పలికినటువంటి మాట. As I already told you, Matthew 24 has nothing to do with the rapture. Already the church is raptured. నేను ముందుగా చెప్పిన ప్రకారం ఈ యొక్క 24వ అధ్యాయం అంతట్లో కూడా ఆ యొక్క సంఘము ముందుగానే ఎత్తబడింది కాబట్టి మనకు సంబంధించిన విషయాలు ఇక్కడ లేవు, కానీ యూదుల గురించి ప్రభువారు పలుకుతున్నటువంటి మాటలే దీన్ని మనం అర్థం చేసుకోవాల్సింది. After that, you see he's talking about verse 23-24. తర్వాత 23-24 వచనాల్లో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడాడు. ఇదిగో క్రీస్తు ఇక్కడ ఉన్నాడు, అక్కడ ఉన్నాడని చెప్పినలా నమ్మకుడి. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను కనబరిచేదను. ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. So again he's talking about the deception which will take place. తర్వాత మోసం ఏ విధంగా మీరు మోసపరచబడతారనేటువంటి విషయాన్ని ఆయన తిరిగా మాట్లాడుతున్నారు 22-23 వచనాల్లో. Any man shall say unto you, any man, that means he's talking about not just angelic host, any man will come and tell. That means the communication will be going on and fooling will take place, deception will take place. యేసుప్రభు ఆ మాట పలుకుతున్నప్పుడు ఏదో దేవదూతలు లాగా వచ్చేటి దేవదూతల గురించి మాటలు పలకలేదు, కానీ సామాన్య మానవుడు కూడా నేను క్రీస్తుని చెప్తాడు అనేటువంటి ఆ స్పష్టమైనటువంటి వాటిని ఆయన బయలుపరుస్తున్నాడు అక్కడ. So in 21-28, it's all about how the existing world will start bleeding with suffering. 21 నుంచి 28 వచనాన్ని చూచినప్పుడు ఏ విధంగా ఆ దినాన ఈ యొక్క మానవాళి అంతా కూడా ఎంత శ్రమలకి గురి అవుతుందో అక్కడ రాయబడ్డాయి. False Christ and false prophet is so clearly seen, and people will be deceived without even understanding the truth. అసలు ఏమాత్రం కూడా సత్యాన్ని అర్థం చేసుకోకుండానే ఈ యొక్క అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి మనం అక్కడ చదివినటువంటి రీతిగా 24లో సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం కూడా మోసం చేస్తారని చాలా భయంకరంగా ఉండబోతుంది. What is the key teaching here? Miracles are not proof that is the truth. Keep this in mind always. మరి ఇక్కడ కీలకమైనటువంటి ఒక సత్యం ఏంటంటే, వారు మోసపరచడానికి మాత్రమే సూచక్రియలు, మహత్కార్యములను కనపరచెదరు అనేటువంటి మాట. Why did Jesus warn them about the false Christ during the crisis? Why did he warn them? కాబట్టి ఇలాంటి శ్రమల కాలంలో యేసు ప్రభువారు ఈ యొక్క అబద్ధ క్రీస్తుల గురించి, అబద్ధ ప్రవక్తల గురించి ఎందుకు ఆయన వారికి చెప్పవలసి వచ్చింది అని మనం చూసినప్పుడు, Notice very carefully in Matthew's gospel, so clearly it is mentioned here. కాబట్టి మత్తయి సువార్తలో ఇది చాలా చక్కగా, చాలా స్పష్టంగా రాయబడింది ప్రియులారా. These prophecies or these writings are recorded even in Matthew 13 and Luke 21 also. ఈ యొక్క ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు 13వ అధ్యాయం మత్తయి సువార్తలో, అలాగే లూకా సువార్తలో కూడా చాలా చక్కగా స్పష్టంగా రాయబడ్డాయి. This is during the Jewish war. ఇవన్నీ కూడా యూదా యొక్క రాజ్యం పరిపాలన జరిగేటువంటి విషయాలు. People will find to escape, so they're looking for multiple false messiah appearing here and there, and they keep talking about it, and they start fooling people. కాబట్టి ఎప్పుడైతే అబద్ధపు క్రీస్తులు వస్తారో ఏ విధంగా వీరందరూ కూడా యూదులు కూడా పారిపోతారు అనేటువంటి విషయాలు అక్కడ రాయబడ్డాయి. So the prophets promised divine deliverance in the temple. కాబట్టి నిజమైన దైవ సంబంధమైనటువంటి ఆ యొక్క విడుదలను గురించి మనము తర్వాత విషయంలో అక్కడ రాయబడినట్టుగా చూస్తాం.
So he will talk about the prophets will promise divine deliverance in the temple. ప్రవచనాత్మకంగా ఇది ప్రవక్తలు ఏదైతే ప్రవచించారో ఆ యొక్క దైవ సంబంధమైనటువంటి విడుదల మనకందరికి కూడా వారికి ఉండబోతుంది అనేటువంటి మాటలు చక్కగా వివరించబడ్డాయి. And the Romans exploited the chaos which was going on. అక్కడ జరిగేటువంటి ఈ యొక్క శ్రమలని ఈ యొక్క అల్లర్లందరినీ కూడా రోమా ప్రజలు రోమా చక్రవర్తులందరూ కూడా దానిని వారి అవకాశంగా తీసుకోబోతున్నారు. How the deception is taking place? What is the instrument of deception? ఇక్కడ మనం చూసినప్పుడు మోసం ఏ విధంగా జరుగుతుంది అనేది మనం కొంచెం జాగ్రత్తగా చూసినప్పుడు మోసం ఏ విధంగా జరుగుతుంది? 24th verse, great signs and wonders. మనం 24వ వచనం చూసినప్పుడు గొప్ప గొప్ప సూచక్రియలు మహత్కార్యములు కనపరిచెదరు, ఇదే మనని ఆ దినాన మోసపరచబోతుంది. My dear believers and guys, this was the same thing which existed even during the church age. క్రీస్తునందు ప్రియ విశ్వాసులారా, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఈ యొక్క సంఘ కాలంలో కూడా ఈ విధమైనటువంటి అబద్ధ సంబంధమైనటువంటి సూచక్రియలు అద్భుత కార్యములు చేసేవారు మనకి కనబడుతూనే ఉన్నారు. Signs and wonders are only direction. It is not the truth. It leads to the truth when it is going to be emphatic and clear and biblical. ఈ యొక్క సూచక్రియలు అద్భుత కార్యాలు అనేవి కేవలము ఒక మార్గాన్ని యేసుప్రభు వైపు తిరిపేందుకు మాత్రమే ఉపయోగపడతాయి తప్ప ఇవన్నీ ఇక్కడ ప్రభు పలికేటువంటి మాటలు చూసినప్పుడు ఇవన్నీ మోసపరచడానికి జరుగుతాయని మనం చదువుతున్నాం. It is not only happening during the church age, even after that also it happens. కాబట్టి సంఘ కాలంలో మాత్రమే కాకుండా తర్వాత కూడా జరగబోతాయి, అది మనం జ్ఞాపకం ఉంచుకుందాం. Look at the verse people are looking for here and the 26th verse. 26వ వచనం మనం చూసినప్పుడు, కాబట్టి ఎవరైనాను ఇదిగో అరణ్యములో ఉన్నాడని మీతో చెప్పినను వెళ్ళకుడి, ఇదిగో లోపలి గదిలో ఉన్నాడని చెప్పినను నమ్మకుడి. You see that? Go not, believe not. Two key words are there. రెండు కీలకమైనటువంటి పదాలు, మీరు వెళ్ళవద్దు, మీరు నమ్మవద్దు అనేటువంటి రెండు పదాలు. They are counterfeit hope, not the true hope. ఇవన్నీ కూడా నకిలీగా మనం చూస్తున్నాం కాబట్టి యేసుప్రభు అలాంటివి నమ్మొద్దు, అలాంటివి వెళ్ళవద్దు అనేటువంటి కీలకంగా వాడినటువంటి పదాలు మనం చూస్తాం. So Jesus is warning them about the crisis which leads to bleeding and the suffering, and it also leads to counterfeit hope. You will not get hope. కాబట్టి యేసుప్రభు వారు ఎంతో జాగ్రత్తగా స్పష్టంగా వారికి ఇచ్చినటువంటి హెచ్చరికలు మనం చూసినప్పుడు ఆ శ్రమల కాలంలో ఏ విధంగా ఆ యొక్క శ్రమలు ఎంత భయంకరంగా ఉండబోతున్నాయో వాటి గురించినటువంటి జాగ్రత్తలు చాలా స్పష్టంగా వివరించారు. Now notice carefully, before we close, we're going to read the last two verses. ముగింపుకు ముందుగా మనము చివరి రెండు వచనాలు మనం చదివి ధ్యానించుకుందాం. 27వ వచనం. మెరుపు తూర్పున పుట్టి పడమటి వరకు ఎలాగూ కనబడునో అలాగే మనుష్య కుమారుడి రాకడి ఉండును, పీనుగ ఎక్కడ ఉండును అక్కడ గద్దలు పోగవును. Now the word coming, we already discussed about this word coming, talks about the second coming. ఇక్కడ రాకడ అనేటువంటి మాట ఉపయోగించబడింది అనగా ఆయన రెండవ రాకడ గురించి పలికినటువంటి మాట. This is not the coming to take his saints or to meet his saints in the midair. No, that is already over. ఈ యొక్క రాకడ అనేటువంటి పదం రాయబడినటువంటి సందర్భాన్ని మనం చూసినప్పుడు ఆయన వచ్చి ఈ యొక్క రాకడ పరిశుద్ధులను తీసుకెళ్లేటువంటి రాకడ కాదు, కానీ ఆయన రెండవ రాకడ చివరిగా వచ్చేటువంటి రాకడగా మనం గమనించవలసిన వారమైనాం. We're going to see this in detail, God willing, next week. The 29th verse is the key verse for us. Immediately after the tribulation of those days. You see that? కాబట్టి 29వ వచనం మనం చూసినప్పుడు ఒక మాట చక్కగా రాయబడింది. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే, ఆ వెంటనే ఏం జరగబోతుంది అనేటువంటి విషయాలు దేవుని చిత్తం అయితే మనం వచ్చేటువంటి వారంలో మనం దాన్ని కొంచెం లోతుగా ధ్యానించబోతున్నాం. So 27 talks about the importance of the event. కాబట్టి అక్కడ జరిగేటువంటి ఆ యొక్క అంశాల గురించి, ఆ యొక్క క్రియల గురించినటువంటి వివరణ చక్కగా 27వ వచనంలో ఇవ్వబడింది. The lightning cometh out of the east. కాబట్టి మెరుపు ఏ విధంగా తూర్పున పుట్టి పడమరకు ఎలా కనపడుతుందో అలాగే మనుష్య కుమారుడి రాకడ కూడా ఉండబోతుంది. Out of the east is an important study of New Testament. కొత్త నిబంధన గ్రంథములో తూర్పున పుట్టి అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం ప్రియులారా. And the lightning itself, the word light itself is a very important word when we compare it to the book of Revelation and the book of Genesis.
అదే విధంగా ఆదికాండం నుంచి మనం ప్రకటన గ్రంథంలో ఆ మెరుపు అనేటువంటి మాట కూడా మనం ఎంతకో లోతుగా ధ్యానించేటువంటి ఒక గొప్ప అంశంగా దాన్ని తీసుకోవాల్సింది. Cometh out of the east and shineth even unto the west. చూస్తే తూర్పు నుంచి కూడా పడమరకు ఎలా ఉంటదో మనిషి కుమారుని కూడా రాకడ అదే విధంగా ఉంటుంది అని ప్రభు పలికినటువంటి మాటలు. Now notice 28th verse, what exactly happens? అసలు అక్కడ నిజానికి వాస్తవంగా ఏం జరగబోతుందో మనం చూసినప్పుడు 28వ వచనంలో పీనుగ ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలు పోగవును అనేటువంటి ఒక మాట రాయబడింది. Now notice that this is the event which takes place. ఈ యొక్క విషయము ఆ రోజున జరగబోతుంది. So now notice, whenever you read a passage like this, you have to be very, very careful. కాబట్టి ఒక వాక్య భాగాన్ని మనం చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మనం చదవలసింది. Now what is mentioned here? ఏమి ఇక్కడ ఆయన ప్రత్యేకించి ఆ మాటలు అక్కడ రాశాడని చూచినప్పుడు, You know, this eagle and vultures is a very important study for us to understand about the historical symbol. చారిత్రాత్మక చిహ్నంగా ఉండేటువంటి సంఘములో ఉండేటువంటి గద్దల గురించి ఒక ఒక రకమైనటువంటి అంశాన్ని ఇక్కడ రాసిన దాన్ని మనం ఆ విధంగా భావించి ధ్యానించవచ్చు. It is not exactly talking about the birds, it's talking about the Roman armies referred to eagle standards. ఇక్కడ అక్షరార్థంగా గ్రద్దల గురించి రాసినటువంటి మాటగా మనం చూడంగానే రోమా చక్రవర్తులకు సంబంధించినటువంటి ఆ గ్రద్దలు ఏ విధంగా అయితే పీనుగ ఉన్న చోటుకు వస్తారో వాటిని ఉద్దేశించి రాసినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సింది. It's a Roman military symbolism. The Roman legions carried eagle standards called Aquila. అనగా రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క అధికారులు లేదా రోమా సైన్యం ఆ యొక్క గ్రద్దలాగా వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ పీనుగ చుట్టూ ఉన్నట్టుగా మనం దాన్ని ఆ కోణంలో అర్థం చేసుకోవాల్సింది. These eagles refers to idolatrous symbols to the Jews. కాబట్టి ఈ యొక్క గ్రద్దలన్నీ కూడా ఆ యొక్క విగ్రహారాధనకు సంబంధించినటువంటి వాటిగా మనం అర్థం చేసుకోవాల్సింది. So what does it mean? Wherever the Roman armies are marching, that means death is following. కాబట్టి దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఎక్కడైతే రోమా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సైన్యం అంతా కూడా వెళ్తూ ఉంటుందో అక్కడంతా కూడా మరణము వెంబడిస్తుంది అనేటువంటి మాటల్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది. Keep this scene in front of you. ఈ యొక్క దృశ్యాన్ని మన ముందు పెట్టుకొని, after the fall of Jerusalem, the corpses were filled in the street, the birds of prey gathered visibly. మనం చూస్తే ప్రత్యక్షంగా ఏ విధంగా ఆ యొక్క యెరూషలేము కూలబడిన తర్వాత, ఆ యొక్క మందిరము కూలబడిన తర్వాత జరిగేటువంటి విషయాలు మనం చదువుతాం. Now notice carefully, we have to make a difference between this and what you read in Revelation chapter 19. కాబట్టి మనము ఇక్కడ రాయబడినటువంటి ఈ యొక్క మాటను ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ యొక్క వచనంతో పోల్చి చూసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. Notice carefully, in chapter 19 you find something different there. కానీ ఇక్కడ 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో కొంచెం వేరుగా వ్రాయబడినటువంటి ఆ మాటలు మనం చూస్తాం. Please read verse 17. 19వ అధ్యాయం 17వ వచనము, మరియు ఒక దూత సూర్య బింబములో నిలిచి ఉండేట చూచితిని, అతను గొప్ప శబ్దముతో ఆర్భటించి, రండి, రాజుల మాంసమును, సహస్రాధిపతుల మాంసమును, బలిష్ఠుల మాంసమును, గుర్రముల మాంసమును, వాటి మీద కూర్చుండు వారి మాంసమును, స్వతంత్రులదేమి, దాసులదేమి, కొద్దివారిదేమి, గొప్పవారిదేమి, అందరి యొక్క మాంసము తినుటకై దేవుని గొప్ప విందులకు కూడినండని ఆకాశ మధ్యమందు ఎగురుచున్న సమస్త పక్షులను పిలిచెను. So notice very carefully, we cannot absolutely compare everything under the same umbrella. కాబట్టి ఇది మనం చదివినటువంటి ఆ యొక్క వాక్య భాగాన్ని, ఈ యొక్క వాక్య భాగాన్ని ఒకే గొడుగు కింద పెట్టి మనము అర్థం చేసుకోవడం కష్టతరం. Matthew 24 talks about the proverb, but Revelation 19 talks about a vision. మనం చదివినటువంటి మత్తయి సువార్త 24వ అధ్యాయం 28వ వచనంలో రాయబడినటువంటిది అది ఒక సాదృశ్య రూపంగా రాయబడింది, ఒక సామెతగా రాయబడింది. కానీ ఇక్కడ ప్రవచనాత్మకంగా రాయబడింది ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో. Matthew 24 talks about a warning, Revelation 19 talks about the final execution. కానీ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఒక హెచ్చరికగా యేసు ప్రభువారు పలికినటువంటి మాటలు మనకు కనబడుతున్నాయి. కానీ ప్రకటన గ్రంథంలో మనం చదివినటువంటి ఈ యొక్క మాంసం ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు ఇది జరగబోయేటువంటి వాస్తవాల గురించి రాయబడింది ప్రియరా. Romans 24 talks about the Roman eagles, but Revelation 19 talks about the angelic summoning.
కాబట్టి అక్కడ మనం చదివినటువంటి వాటిది అది రోమా సంబంధమైనటువంటి ఆ యొక్క విషయాలకి సాదృశ్య రూపకంగా ఉంది. కానీ ఇక్కడ చదివినటువంటిది వాస్తవానికి ఆ రోజున ఏమి జరగబోతుందో, ప్రవచన విధంగా నెరవేరబోతుందో అది చక్కగా ఇక్కడ రాయబడింది ప్రియులారా. Also, I can say that in Romans 20, Matthew 24 talks about historical background or historical judgment, whereas Revelation 19 talks about the ultimate final judgment. కానీ ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము చారిత్రకమైనటువంటి ఆధారాలతో కూడినటువంటి మాటలు మనం చదివాం. కానీ ఇక్కడైతే అంతిమంగా నిజంగా జరగబోయేటువంటి వాస్తవాలు ఇక్కడ ప్రకటన గ్రంథంలో రాయబడ్డాయి. So finally, reading about Matthew's Gospel, 24th chapter, 28th verse talks about where decay exists. That means judgment has taken place. కాబట్టి అక్కడ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభు పలికిన మాటలు చూస్తే ఆ యొక్క తీర్పును గురించినటువంటి మాటలు మనం చూస్తాం. ఇక్కడ మనము తీర్పు ఏ విధంగా జరగబోతుందో మనము చాలా స్పష్టంగా మనం చదువుతున్నాం. See, the carcass is not hunted, the eagles are drawn. Notice the phrase there. ఇక్కడ రాయబడినటువంటి ఆ యొక్క వ్యాఖ్య మనం చూస్తే పీనుగా ఎక్కడ ఉండునో అక్కడ గద్దలు పోగవును అనగా That means judgment is not forced, it is attracted by corruption. అనగా ఈ యొక్క తీర్పు అనేది అది దానికంతా అదిగా జరిగేది కాదు. కానీ ఎప్పుడైతే పాపమునకు చేస్తామో దానికంతా అదే మనము తీర్పును కొని తెచ్చుకుంటున్నాము అనేటువంటి ఒక భావన. In this proverbial statement, it has a truth involved in this. ఇక చెప్పేటువంటి యొక్క సామెతలో ఒక సత్యము దాగి ఉంది. Jesus places a very important statement here. యేసు ప్రభువారు ఒక చాలా ప్రాముఖ్యమైనటువంటి పదజాలాలని అక్కడ వాడారు. The destruction of Jerusalem is inevitable. యెరూషలేము యొక్క దేవాలయము పడిపోవటం, నాశనం అవడం అది వాస్తవం, అది ఖచ్చితంగా మనం నమ్మవలసిందే. And the coming of judgment is visible by all. కానీ రాబోయేటువంటి తీర్పు అందరి కళ్ళ ముందు బాహాటంగా జరగబోయేది. But the reason is spiritual decay, not Roman power. కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే రోమా యొక్క ఆ యొక్క సామ్రాజ్యము విస్తరించడం కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క పతనాన్ని మనం చూడగలం. So Jesus is not just predicting Roman victory, he is interpreting Israel's spiritual condition which has to be revived. కాబట్టి యేసు ప్రభువారు అక్కడ పలుకుతున్నటువంటి మాటల్లో రోమా సామ్రాజ్యానికి సంబంధించినటువంటి మాటలు కాదు, కానీ యూదులకు ఏ విధంగా ఒక విజయం అంటూ ఉండబోతుందో వాటిని ప్రస్తావించి ఆయన పలికినటువంటి మాటలుగా మనం చూడగలం. So my dear believers in Christ, we were just looking into a prophetical study on the book of Matthew's Gospel, chapter 24, 15 to 28. క్రీస్తునందు నా ప్రియ విశ్వాసులారా, ఉదయకాల సమయంలో మనము ప్రవచనాత్మకమైనటువంటి విషయాన్ని మనం చదివే మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనం నుంచి 28 వరకు వాటి గురించి మనం ధ్యానిస్తూ వచ్చాము. Although we spoke about a lightning comes from the east. అనగా తూర్పు నుంచి మెరుపు ఏ విధంగా పుట్టబోతుందో ఆ విధంగా కూడా ఆయన రాకడ ఉండబోతుందన్న మాట మనం గమనించాం. Notice carefully, Job chapter 39 verse 30 says, when the slain are there, there she is. Several references there regarding this eagle vulture we're talking about. కాబట్టి మనం చదువుకున్నటువంటి ఎక్కడ పినిగి ఉండునో అక్కడ గ్రద్దలు ఉంటాయి అనేటువంటి ఆ మాటలకి యోబు గ్రంథంలో కూడా దానికి సంబంధించిన పోలికలు చాలా వచనాలు మనం మన యొక్క లేఖనాల్లో మనం చదవగలం. To conclude, let's make one statement here. ముగింపులో ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. Judgment always finds corruption. కాబట్టి ఈ యొక్క తీర్పు అనేది మన జరిగించే అవినీతికి వచ్చేటువంటి అంతిమమైనటువంటి తీర్పు అది. When a society or a system or a soul is spiritually dead, judgment is inevitable. ఎప్పుడైతే ఒక సమాజము కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తి కానీ ఎప్పుడైతే అన్యాయంగా జీవిస్తాడో, అక్రమంగా జీవిస్తాడో, పాపంలో జీవిస్తాడో తీర్పు అనేది అనివార్యము ప్రియులారా. Notice very carefully, my dear believers. కాబట్టి జాగ్రత్తగా గమనించండి నా ప్రియ విశ్వాసులారా. Babylon versus Jerusalem. బబులోనుకు యెరూషలేమునకు ఉన్నటువంటి వ్యత్యాసం. We are getting closer to a time where we are going to see, and the others are going to see, there is no temple at all. It is the Lamb alone. కాబట్టి మనము స్వయంగా చూడబోతున్న పరలోకంలో దేవాలయం ఇక లేదు.
మన ప్రభువు సర్వాధికారి అయినటువంటి దేవుడు, గొర్రెపిల్లి అయినటువంటి దేవుడు ప్రభువే మనకు ఆయన దేవాలయముగా ఉండబోయేది మనము కళ్ళారా చూడబోతున్నాం. How are we preparing ourselves and preparing others for the final day, the day of deliverance or the day of judgment, or it is the day of justification and glory, which is with the rewards? కాబట్టి ఆ యొక్క మహిమకరమైనటువంటి దినము కొరకు, ఆ యొక్క చిట్ట చివరి విమోచన దినం వరకు, ఆ దినము కొరకు ఏ విధంగా మనల్ని మనం సంసిద్ధం చేసుకుంటున్నాం, ఏ విధంగా ఇతరులను కూడా సంసిద్ధం చేస్తున్నాం అనేటువంటి విషయాలు ఉదయకాల సమయంలో ఒక్కసారి ఆలోచించుకుందాం ప్రియులారా. Let's prayerfully wait upon the Lord. If God is going to give us one more occasion next Saturday, we will study another interesting passage as we continue Matthew's Gospel, chapter 24. కాబట్టి ఇవన్నీ కూడా ప్రార్థనా పూర్వకంగా మనం ధ్యానిస్తూ వెళ్తున్నాం. దేవుని చిత్తమైతే, దేవుడు మనకు సమయం అనుగ్రహిస్తే వచ్చే శనివారం కూడా దీనిని మనము కొనసాగించబోతున్నాం. అంతవరకు ప్రార్థన పూర్వకంగా మన యొక్క జీవితాన్ని కలిగి ఉందాం. అందరికి వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ బ్రదర్ రూఫస్. అందరికీ వందనాలు. ప్రభు యొక్క వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ బ్రదర్. ఆమేన్. ప్రియులారా, ఈ Thank you, ఉదయ brother. కాలం చక్కని సందేశాన్ని మనం విన్నాం. దైవజనులు బ్రదర్ జోయల్ అబ్రహాం గారు ఇంగ్లీష్ లో అందిస్తుండగా చక్కని తర్జుమా చేసినటువంటి బ్రదర్ కేజే రూఫస్ కుమార్ గారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మరి ఇరువురికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా మత్తయి సువార్తలో ఉన్న 24వ అధ్యాయంలో ఉన్న విషయాలు ప్రవచనాత్మకంగా ప్రభువు పలికిన మాటలను వివరిస్తూ మరి 4 రకాల దేవాలయాల గురించి వివరించారు. సొలొమోను కట్టిన దేవాలయం, జెరుబ్బాబెలు కట్టిన దేవాలయం, అవి కూల్చబడిన విషయాలు వివరించారు. శ్రమల కాలంలో కట్టబడే దేవాలయం గురించి కూడా వివరించారు. ఇప్పుడు జరుగుతున్నది అదే. మరి 1000 ఏళ్ల పరిపాలన కాలంలో కూడా దేవాలయము కట్టబడుతున్న ఆ విషయాన్ని వివరిస్తూ అప్పుడు మహాశ్రమల కాలంలో జరగబోయే విషయాలన్నీ కూడా చక్కగా వివరించారు. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో ఉన్న విషయాలన్నీ కూడా మనకు శనివారం రోజున వినిపించబోతున్నారు. మరి ముఖ్యంగా మనం గమనించవలసిన చారిత్రాత్మక విషయాలు, ప్రవచనాత్మక విషయాలు అందిస్తూ ఉండగా మనము జాగ్రత్తగా నోట్ చేసుకొని మనము దాన్ని ధ్యానించవలసిన వారమై ఉన్నాం. మరి చక్కగా అందించిన ఈ వాక్య సందేశాన్ని బట్టి వారికి ప్రేమపూర్వక వందనాలు. జోయల్ అబ్రహాం గారికి, కేజీ రూపస్ గారికి. ఉడికను మనం ప్రార్థనతో ముగించుకున్నాం. మన మధ్య ఆసఫ్ హెరాల్డ్ గారు ప్రార్థన చేసి కూడికి ముగిస్తారు. అప్డేట్ చెప్తూ అప్డేట్ కొంచెం అందించి ఆ తర్వాత ప్రార్థన చేసి ముగిస్తారు. అందరికీ వందనాలనా. నిన్న సాయంత్రము స్పీచ్ ర్యాలీ కొరకు పర్మిషన్ అడిగినాము. వాళ్ళు ఈరోజు రమ్మన్నారు. మరి ఈరోజు మరి దాదాపు ఇవ్వచ్చు అనుకుంటున్నాము. కొంచెం ఆలస్యం చేసి ఇస్తారేమో. ఏదేమైనా స్పీచ్ ర్యాలీ జరపాలనుకున్నాం. పర్మిషన్ ఇస్తే ఇచ్చినా కూడా మనకు ఇవన్నీ ఉన్నాయి కదా, మన గ్రూప్స్ ఉన్నాయి, గ్రూపులో పెట్టి సాయంత్రం 4 గంటలకు ప్రారంభించాలనుకున్నాం. మరి డిఎస్పీ గారు 10 గంటలకు 11 గంటలకు రమ్మన్నారు. పోతారు, తీసుకుని వస్తారు. ర్యాలీ కొరకు ప్రార్థన చేయండి. ఎంతో ఒత్తిడులు, వాళ్ళకు కూడా అధికారులకు కూడా ఎంతో ఒత్తిడి ఉంది, మా మీద కూడా ఒత్తిడి ఉంది. మరి ఏదేమైనా కానీ ఈ ర్యాలీ జరగాలనే ఆశ ఉంది. ఎందుకంటే మనము కూడా ఐక్యంగా ఉన్నాము అనే తట్లు తెలియజేయాలని, దేవుడు న్యాయం చేయాలని మరి ఉద్దేశంతో ర్యాలీ పెట్టినాము. కూడా విషయం ప్రార్థన చేయండి. ఇప్పుడే ఈరోజు ఆల్నైట్ ప్రేయర్ ఉండింది మాకు. ఇప్పుడే వచ్చినాము. 10 గంటల నుంచి 5 వరకు ఆల్నైట్ ప్రేయర్ ఉండింది. ఇప్పుడే వచ్చినాము. మరి ఈ విషయంలో మరి ఏ తొందర లేకుండా ఎంతోమంది ఒకవేళ వాళ్ళు పర్మిషన్ ఇస్తే వెంటనే అందరికీ మెసేజ్ పాస్ చేసేస్తాము. కాబట్టి సక్రంగా, ఎందుకంటే కొన్ని ఎలిమెంట్స్ దూరుతాయి ర్యాలీలో మధ్యలో, అవి కూడా సమస్య ఉంది మాకు. కాబట్టి జాగ్రత్తగా వీడియోస్ ఏర్పాటు చేసినాము. పర్మిషన్ ఒకటి మనం ఇస్తే అంతా కొంచెం జాగ్రత్తగా పొజిషన్ మెయిన్ సెంటర్ కాబట్టి రకరకాల ఈవిల్ ఎలిమెంట్స్ కూడా కొంచెం ఇబ్బంది చేస్తాయేమో. అన్నిటిని దేవుడు అరికట్టులాగున మనం ఏం మాట్లాడము, డైరెక్ట్గా చర్చి నుంచి
మరి ఎస్ఐ చర్చి వరకు పోతాం, అక్కడ ఇక్కడ ప్రారంభించి మన ప్రార్థనతో ముగిస్తాం. ఇది విషయమైన ప్లాన్ మాది, ప్రణాళిక. దాని విషయంగా రాత్రంతా ప్రార్థన చేసిన మీరు కూడా దయచేసి అందరూ రేపు సంఘాల్లో ప్రార్థన చేయండి, ప్రకటించండి. ఈ విషయం ఇదే విషయాలు అప్డేట్స్ ఇవి. అదే అనుకున్నాం అట్లా ఆ విధంగా. అమ్మా ప్రార్థన చేయమంటారా? చేయండి బ్రదర్, ప్రార్థన చేసి ముగించండి. ప్రేమ నమ్మకమైన మా దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన మా జీవితాల్లో మరొక దినాన్ని మీరు పొడిగించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని రక్షించిన విధానాన్ని బట్టి నీ సొత్తుగా, నీ జనముగా, నీ కుమారులుగా, నీ కుమార్తెలుగా మనం చేసుకున్నావు. నీ కొరకు మమ్మల్ని నిలబెట్టినావు దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని బట్టి, రక్షణ ఆనందం బట్టి స్తోత్రాలు. ఎంతో మంది కనులైన వారికి నీ భాగ్యాన్ని, ఆ భాగ్యాన్ని మాకు మీరు ఇచ్చినారు. మీకు స్తోత్రాలు వందనం చెల్లిస్తున్నాం. ప్రత్యేకించి ఉదయకాలం నాయన మీ దాసుడు జోయల్ గారి ద్వారా వినిపించిన శ్రేష్టమైన లోతైన మాటలు బట్టి, మర్మాల బట్టి నీకు స్తోత్రాలు. చక్కగా నీ మాటలు వివరించి నాయన బలపరిచినారు, హెచ్చరించినారు, ఆదరించినారు, ధైర్యపరిచినారు. మీకు స్తోత్రాలు. ట్రాన్స్లేషన్ చేసిన మీ దాసుని బట్టి నాయన రూపస్కారం బట్టి ఉన్నాలు. వారికి కూడా మీ చక్కని జ్ఞానం ఇచ్చి, సమయస్ఫూర్తి ఇచ్చి చక్కగా నాయన ట్రాన్స్లేట్ చేయడానికి, మాకు అర్థం అవడానికి మీరు ఇచ్చిన కృపకాయనికి స్తోత్రాలు. మరి ఆటంకం లేకుండా వాక్యం అంతట్లో, పాటలంతట్లో మీరు కృపను గ్రహించినారు. జూమ్లు చేరి వచ్చిన బిడ్డలందరూ బట్టి నీకు స్తోత్రాలు వందనం చెల్లిస్తున్నాం. ప్రత్యేకించి అనంతపురం నాయన రేపు సాయంత్రం 4 గంటలకు నాయన పీస్ ర్యాలీ జరపాలనే ఆశ కలిగి నాయన మరి పోలీస్ డిపార్ట్మెంట్కి అప్లికేషన్ ఇచ్చినాం. మరి నేను ఇవ్వాల్సి ఉంది. మరి ఎందుకు ఈరోజు రమ్మన్నారు. మరి ఈరోజు ఏ విధంగా ఆటంకం అభ్యంతరం లేక నాయన అధికారులు మరి ఇస్తే ఈనట్లు ప్రార్థన చేస్తున్నాం. దయపాలింపజేయండి. ర్యాలీ ఏ తొందరలు, ఇబ్బందులు లేకుండా పీస్ఫుల్గా జరిగి పీస్ఫుల్గా నినామం కనపరచడానికి కృషిపించమని, రావాల్సిన బిడ్డలు కూడా సకాలం రాగలడానికి కృషిపించమని వేడుకుంటున్నాం. నేను నమ్ముకున్నాం, నీ శరణు చూచినాం. మీ దయపాలింపజేయండి, మీ కృపను అనుగ్రహించమని, నాన్న దయపాలింపజేయమని అడిగి వేడుకుంటున్నాం స్వామి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. అవునన్నా. వీళ్ళారా మనము ముఖ్యంగా పీస్ ర్యాలీ రేపు జరగబో పీస్ ర్యాలీకి వాళ్ళు పర్మిషన్ ఇచ్చినట్లు ప్రార్థన చేద్దాం. మరి ఈ కూడిక నాకు అవకాశం ఇచ్చినటువంటి, నడిపించడానికి అవకాశం ఇచ్చిన బ్రదర్ బర్నబాస్ గారికి వందనములతో అప్పగిస్తున్నాను. వారు మరికొన్ని విషయాలు ప్రకటించి కూడిక ముగిస్తారు. ఈ కూడికలో ప్రార్థన చేసిన వారు, పాట పాడిన వారు అందరిని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి అలాగే చక్కని వాక్య సందేశాన్ని అందించినటువంటి దైవజనులు జోయల్ అబ్రహాం గారికి మరియు రూపస్ గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. బర్నబాస్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను.